బ్రతుకును మార్చేందుకిలా జయ హో 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 జయ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు, యువ నాయకులు, రైతుల ఆత్మ బంధువు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి విచ్చేశారు. ఇప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించవలసిందిగా, గార్లాండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రుల ముద్దుబిడ్డ, దార్శనీయుడు, రైతే రాజు అని నమ్మిన వ్యక్తి, యాప్కాప్కి సహకార వ్యవస్థకి 1850 కోట్ల సహాయం అందించి పునర్జీవనం ప్రసాదించిన ప్రాణదాత, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సమధర్మం 4 పాదాలుగా పరిపాలన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడే నివాళులర్పించారు. ఇప్పుడు ఎంతో మంది రైతన్నల జీవితాల్లో వెలుగు నింపిన జ్యోతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు ఫర్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ టి వనిత గారు, మరియు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ శ్రీ జోగి రమేష్ గారు, అలాగే ఝాన్సీ రాణి గారు పిఐసి ఫర్ యాప్కాప్, మరియు శ్రీ చిరంజీవి చౌదరి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ బాబు గారు మరియు డాక్టర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యాప్కాప్ వజ్రోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
వేదిక పైన ఉన్న పెద్దలందరినీ ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు స్వాగతోపన్యాసం అందించవలసిందిగా ఒక్క నిమిషం వాడు కూర్చొని దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఆసీనులై వేదిక మీద అతిరేత మహారథులు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు, గౌరవనీయులు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వారందరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. అలాగే 60 పూలతోటి 60 వసంతాలు జరుపుకుంటున్న యాప్కో సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి బొకే అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు మంత్రివర్యులకు కూడా ఎండి గారి చేతుల మీదుగా ఇప్పుడు డాక్టర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఎండి యాప్కాప్ వారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాప్కాప్ కుటుంబం తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, మీ గైడెన్స్ మరియు సపోర్ట్ వల్లనే ఈరోజు దేశంలోనే యాప్కాప్ అగ్రగామి సంస్థగా ఎదిగింది. ఆర్థిక ఒడిదుడుకులు, సంస్థల విలీనం, సింగిల్ విండో విధానం, కోర్ బ్యాంకుకు వెళ్లడం వంటి సవాళ్లను ఎదుర్కొని మేము మునుపెన్నడూ లేనంత బలంగా ఈరోజు ఉన్నాము అంటే అది భద్రాంక రాష్ట్ర ప్రభుత్వ మద్దతు మాకు లభించడమే సార్. 6 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన మన ప్రస్థానం ఈరోజు సహకారం మరియు సమిష్టి కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాం. ప్రతి ముఖ్యమైన దిశలో గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మార్గనిర్దేశం మమ్మల్ని బలోపేతం చేయడానికి మరియు మా లక్ష్యాలను చేరుకోవడానికి దారితీసింది. వీరికి యాప్కాప్ తరఫున డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఈ సెలబ్రేషన్స్కు విచ్చేసిన గౌరవనీయులు శ్రీ జయప్రకాష్ గారు వేదిక మీదకి విచ్చేశారు. వారందరూ మనకు చూపిస్తే అలానే ఈ సెలబ్రేషన్కి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరినీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. ఇట్స్ ఆల్సో మై ప్లెజర్ టు వెల్కమ్ శ్రీ చిరంజీవి చౌదరి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, శ్రీ బాబు, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్, యాజ్ వెల్ యాజ్ అఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్. మా ఈ ప్రస్థానంలో భాగస్వాములైన డీసీసీబీస్ మరియు పాక్స్ పాత్ర చాలా ముఖ్యం. ఈ సందర్భంగా డీసీసీబీల చైర్మన్లు మరియు వారి సిబ్బంది, అలానే ప్యాక్స్ చైర్మన్స్ మరియు వారి సిబ్బందిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా సంస్థను తీర్చిదిద్దడంలో నాబార్డ్ సహకారం ఎనలేంది. ఓవర్ ద ఇయర్స్ NABARD has supported us through subvented credit and institutional development. NABARD has extended the maximum refinance to AppCorp among the cooperatives in the country. We thank NABARD and warmly welcome CGM NABARD and his staff from Andhra Pradesh Regional Office. అంకిత భావంతో పనిచేసే మా సిబ్బంది మా బ్యాంక్ యొక్క బలం మరియు అదే ఈరోజు యాప్కాప్ను బలమైన సంస్థగా ముందుకు వెళ్లేదానికి ఒక మార్గం కల్పించింది. ఈ ఎదుగుదలలో భాగస్వాములైన పూర్వ మరియు ప్రస్తుత సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. ఐ ఆల్సో హార్టిలీ వెల్కమ్ చైర్మన్ నాప్స్కాప్, పూర్వ అధ్యక్షులు, యాప్కాప్ పూర్వ అధ్యక్షులు మరియు ఎండీలు, తోటి బ్యాంకర్లు, and also presidents of SCBC of other states. Your presence has given us the much needed strength to look forward. In future, మేము ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెసే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి చురుగ్గా దోహదపడే బ్యాంకుగా మారుతామని విశ్వసిస్తున్నాం. చివరిగా మా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కు విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పిఐసి ఫర్ యాప్కాప్ శ్రీమతి ఎం ఝాన్సీ రాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వజ్రోత్సవం 60 సంవత్సరాల పండుగ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా.
అన్న సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమంగా నడిపిస్తున్న మీరు ఈ సభకు విచ్చేయడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేగాక మీరు సహకార రంగానికి పెద్దపీట వేయడం అనేది మాకు ఇక్కడ తెలియజేస్తుంది. మీరు ఎంత సహకార రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ఇక్కడ మా అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే ఆప్కా మన బ్యాంకు ఇది అని ముందుకు తీసుకువెళ్లేందుకు సహకారం అందిస్తున్న మీకు వినయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో మంది అతిరథ మహారథులు, నాతోటి సహకార ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి కుటుంబం మీద నమ్మకంతో ఈ అత్యుత్తమ పదవిని అందించినందుకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. దీన్ని బట్టి మీరు మహిళలకు ఒక మహిళగా ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది ఇక్కడ మాకు అందరికీ తెలియజేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా అదృష్టం మాకు ఇది. అలాగే మామయ్య గారు అన్నారు, నేను అనుకోలేదు ఇంత పెద్ద అవకాశం మనకు కల్పిస్తారని, జాగ్రత్తగా చేసుకోవాలి, వెంటనే సీఎం గారిని కలిసి ధన్యవాదాలు చెప్పాలి అని ఆ రోజు చెప్పారు. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. మామయ్య తరపున కూడా మీకు ధన్యవాదాలన్నా. అలాగే గతంలో కాకుండా ఇప్పుడు 13 DCCBలు, 1995 సహకార సంఘాలు అన్నీ కలిపి కార్పొరేట్ బ్యాంక్స్ కి ధీటుగా ఇప్పుడు రైతులకే కాకుండా అన్ని రకాల లోన్లు మేము ఆప్కాబ్లో అందజేస్తున్నాము DCCBల తరపున. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, కమర్షియల్ బ్యాంక్లో ఏమేమైతే అందుబాటులో ఉన్నాయో అన్ని లోన్లు కూడా ఆప్కాబ్ నుంచి అందజేయగలుగుతున్నాము. అందుకు మీ సహకారం మరవలేనిదే అన్న. ఎందుకంటే మిగతా బ్యాంకులో కన్నా రైతన్నల పిల్లలు కూడా విదేశాలలో చదువుకోవడానికి వారి భూమి పెట్టుకొని ఎడ్యుకేషన్ లోన్స్ అందజేయగలుగుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఆప్కాబ్ DCCBలకు 295 కోట్లు మూలధనం ఇవ్వడం, అలాగే అనేక ప్రభుత్వ పథకాలలో ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఈరోజు అన్ని DCCBలు కూడా లాభాల బాటలో ముందుకు వెళ్తున్నాయి. అనేక సందర్భాలలో ఆప్కాబ్ మన బ్యాంక్ అని చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆప్కాబ్ రైతులు, అక్క చెల్లెమ్మలకు రుణాలతో పాటు రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానకర్తలుగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్, AF గోడౌన్స్, ఫిషాంధ్ర ప్రాజెక్ట్స్, జగనన్న తోడు, అమూల్ డైరీలో పాల అమ్మకందారులకు లోన్లు, అలాగే మీరు అభివృద్ధి చేసిన పథకాలు రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయిత, టిడ్కో లోన్స్, ఇంకా బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు DCCB బ్యాంకుల ద్వారా పంపిణీ చేయగలుగుతున్నామన్నా. గతంలో జరిగిన తప్పుల వలన నష్టాల్లో ఉన్న కడప DCCB బ్యాంకు కూడా గత 2 సంవత్సరాలుగా అవినీతి రహితంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లి దాదాపు 28 సంవత్సరాల తర్వాత బ్యాంకును నష్టాల నుంచి బయటకు వచ్చేందుకు కృషి చేసేందుకు మరియు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అందుకు సహకరించిన మా ఆప్కాబ్ టీం కానీ, DCCB టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆప్కాబ్ DCCBలో ప్యాక్స్ అన్ని కలిపి 1 లక్ష కోట్ల దాకా బిజినెస్ టర్నోవర్ చేయగలుగుతున్నాము. మీ ప్రోత్సాహంతో ఇంకా అనేక లక్షల కోట్లు చేసి ప్రజలందరికీ అతి తక్కువ వడ్డీతో లభించే రుణాలను అందజేయగలుగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, చిన్న వ్యాపారస్తులకు అందరికీ అందుబాటులో ఉంచేలా చేయగలుగుతాము. అలాగే కంప్యూటరైజేషన్ ద్వారా యువతకు చేరువగా వెళ్లడం, గ్రామాలలో సహకార సంఘాల సేవలను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని, అలాగే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సహకార బ్యాంకులు, మా బ్యాంకులు ఇందులో డిపాజిట్ల బ్యాంకులుగా మార్చాలని, అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరొక నిజమైన లీడర్ అన్న మాకందరికీ ఇన్స్పిరేషన్ మీరు. సో మీ ప్రోత్సాహంతో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరింత ఉత్సాహంతో బ్యాంకు సేవలను పల్లెలకు విస్తరించి ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆప్కా 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవం నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు జోగి రమేష్ గారికి, ఆప్కాబ్ చైర్పర్సన్ ఝాన్సీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారికి, కమిషనర్ కోఆపరేషన్ బాబు గారికి, ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి గారికి, పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిసిసిబి చైర్మన్లు, ఇచ్చేసినటువంటి సిబ్బంది అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు గర్వంగా వజ్రోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సిబ్బందికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అయితే 60 సంవత్సరాలు ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 60 సంవత్సరాలు ఏదో మొక్కుబడిగా వచ్చిందా, లేకపోతే 60 సంవత్సరాలు మనం సాధించినటువంటి ఫలితాలు ఏంటనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు, నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగాడు కాబట్టే ఈరోజు ఈ వజ్రోత్సవాన్ని గర్వంగా, ఆడంబరంగా, ఘనంగా, సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చెప్పాల్సింది 2019కి ముందు ఆప్కాపుకు సంబంధించి 13,700 కోట్ల రూపాయల లావాదేవీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దాదాపుగా 36,700 కోట్ల రూపాయలకు మనం పెంచుకోగలిగామో మనకున్నటువంటి లావాదేవీలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సహకార బ్యాంకులకు సంబంధించి కేవలం 53,000 కోట్ల రూపాయలుంటే ఈరోజు 1,05,000 కోట్ల రూపాయలకి లావాదేవీలు మనం పెంచుకోగలిగాం. ఇవి జరిగాయి అంటే వీటి వెనక ఉన్నటువంటి ఆలోచన ఈరోజు ఝాన్సీ గారు చెప్పారు. వాస్తవం 36 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కర్నూలు డిసిసిబిని ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం. 28 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కడప కేంద్ర సహకార బ్యాంకుని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురాగలిగాం. వీటికి కారణాలు విశ్లేషిస్తే సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకి ముఖ్యమంత్రి గారు అండదండగా నిలవడమే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో బకాయిలు పెట్టిపోతే అన్నింటిలో బకాయిలు పెట్టినట్టే సహకార రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఆగిపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే 440 కోట్ల బకాయిలని ఈరోజు సహకార బ్యాంకులకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం. దానితో పాటు ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దగ్గర షేర్ క్యాపిటల్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఒకే ఒక్క ఆదేశంతో 295 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు బ్యాంకుల లాభాల బాటలో పయనింపజేయడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజనరీ ఉన్నటువంటి లీడర్. ఎందుకంటే చాలా మంది పుస్తకాలు తయారు చేసేవాళ్ళు అంతకుముందు 2020కి విధంగా చేస్తాం, 2050కి విధంగా చేస్తామని చెప్పి అవి పుస్తకాల్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆదర్శం ఈరోజు మనం అనుకున్నట్టుగా చేయగలిగాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటి లాభాల బాటలో పయనించేటువంటి అవకాశం ఏర్పడింది. అన్ని రంగాల్లో ఈరోజు కేంద్ర సహకార బ్యాంకులు ఈ రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ తో ఈరోజు పోటీ పడేటువంటి పరిస్థితికి రావడం, ఈరోజు ఏదైనా వచ్చినా సరే ఈరోజు ఇది మన బ్యాంక్ అన్నట్టుగా రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి సేవలు అందిస్తూ, రైతులకు అండదండగా ఉంటూ, రైతులకు అన్ని రంగాల్లో చేయూతనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు సహకార బ్యాంక్ ద్వారా, సహకార రంగం ద్వారా ఈరోజు రైతులకు మరింత చేయూతనిచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి ఫార్మ్ మెకనైజేషన్ కానీ ఈరోజు మనం ఎక్కడ లేనటువంటివి. ఎందుకంటే ఈరోజు ఒకే విషయం చెప్తున్నా, ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఆచరిస్తున్నాం, దేశం అనుసరిస్తుంది అనేటువంటిది వాస్తవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో అన్ని పొరపాట్లు జరిగాయి, అన్ని విధాలా నష్టపోయాం. ఒక విధంగా చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. విజయ అంటే ఈరోజు ఒక బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ని
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం తన డైరీ కోసం సర్వనాశనం చేసినటువంటి సందర్భం అయితే ఈరోజు మరలా వాటికి సంబంధించినటువంటి పునరుజ్జీవనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సహకార రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ తీసుకొచ్చారు. చిత్తూరు డైరీని ఈ మధ్యన ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి. వాటిని కూడా లాభాల సాటలో పయనించి మరలా చెప్తున్నా 70 సంవత్సరాలుగా మనం ప్లాటినం జూబ్లీ చేసుకుంటాం. ఆ రోజు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. తప్పనిసరిగా ఆ రోజుకి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా లాభాల బాటలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిబ్బంది, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు, అధికారులు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. కొంతమంది యువకులు ముందు తరం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు అని శ్రీశ్రీ అంటారు. మరి ముందు తరం దూత ఎవరంటే ఈరోజు భారతదేశంలో యంగ్ నేషన్గా ఉంది. ఆ యంగ్ నేషన్కి యంగ్ లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ అంటే స్టేటస్ కోలో పనిచేయటం కాదు, స్టేటస్ కోని ఆపేసి ముందుకు తీసుకెళ్ళటం. అటువంటి దార్శనీయత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి, మన అందరికీ ప్రియతమ నాయకులు, యువ రక్తం, యువ నేత, రైతు బంధు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కోఆపరేటివ్ చరిత్రలో, అంటే సహకార రంగ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజుకి కారణం ఏమిటి అనంటే, ఈరోజు ఆప్కాబ్ షష్ఠి పూర్తి జరుపుకుంటా ఉంది. కాబట్టి రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కాబ్ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ రోజుటికి ఒక విశిష్టత ఈ రోజుటికి ఉంది. మరీ ముఖ్యంగా ఈ 60 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఈ ఆప్కాబ్ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు ఎలా ఉంది అని చెప్పి 60 సంవత్సరాల తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈరోజు నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా నిలబడింది అని చెప్పి ఈరోజు చెప్పుకునే స్థాయిలో ఆప్కాబ్ ఎదిగింది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, అదే రకంగా బ్యాంకును నిర్వహిస్తా ఉన్న, సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్న యాజమాన్యానికి, ఈ బ్యాంకు కార్యకలాపాలలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరికీ కూడా తెలిసిన ఒక విషయం, ఒక నానుడు కూడా చెప్పాలి. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే పెరుగుతాడు, అప్పుల్లోనే తాను చనిపోతాడు అని ఒకప్పుడు ఒక నానుడు ఉండేది. అది ఎందుకు ఆ నానుడు ఆ రకంగా ఉండేది అని అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే, విత్తనం నుంచి పంట కోత వరకు అన్నింటిలోనూ కూడా రైతన్నలకు పెట్టుబడి అవసరమే. ఆ పెట్టుబడి అవసరమైనప్పుడు ఆ పెట్టుబడి కోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన అవసరము, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక రైతన్నలు అవస్థలు పడతా ఉన్న పరిస్థితుల వల్ల ఈ నానుడు కూడా వచ్చింది. కానీ వాటినంతా కూడా ఒక విప్లవంలా ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏమిటి అని అంటే, రైతన్నలకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేయడం. ఆ బ్యాంకింగ్ వ్యవస్థ రైతన్నలకు దగ్గరగా ఎప్పుడైతే అడుగులు వేసిందో, అప్పుడు ఆ రైతన్నలకు తక్కువ వడ్డీకే రుణాలు రైతన్నలకు అందుబాటులోకి రావడం.
ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతన్న తాను నిలబడగలిగిన పరిస్థితి వచ్చింది అనడానికి ఒక పెద్ద మార్పు అని చెప్పచ్చు. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళుతూ ఈ రాష్ట్రంలో ఒక ఆప్కాబ్ అనే ఒక రైతన్నల బ్యాంకు, ఒక కోఆపరేటివ్ బ్యాంకు, మన బ్యాంకు, రైతన్నల బ్యాంకు రావడం అన్నది ఒక చారిత్రాత్మక అవసరమైన సందర్భంలో ఈ బ్యాంకు రావడం, రైతన్నలను చేయి పట్టుకుని నడిపించడం మొదలెట్టింది. ఇటువంటి ఈ బ్యాంకు ఎన్నో ఒడిదొడుగులు కూడా చూసింది. ఈ బ్యాంకు గతంలో ఇబ్బందులకర పరిస్థితులు కూడా ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఆప్కాబ్ను నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అప్పట్లో వైద్యనాథన్ సిఫార్సులను తాను ఆమోదించి సహకార పరపతి వ్యవస్థ అంటే కోఆపరేటివ్ క్రెడిట్ సిస్టమ్ను బలోపేతం చేయడం కోసం 1850 కోట్ల రూపాయలు ఇచ్చిన తొలి రాష్ట్రంగా కూడా అప్పట్లో గుర్తింపు పొందిన పరిస్థితి కూడా అప్పుడు జరిగింది. ఇదొకటే కాకుండా రైతులకు మరింత మంచి జరగాలని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబిలకు అప్పట్లో 217 కోట్ల రూపాయలు కూడా షేర్ క్యాపిటల్గా కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇన్ఫ్యూజ్ చేసి అప్పట్లో సహకార రంగాన్ని ఆదుకున్న పరిస్థితి మనమంతా చూసాం. రైతులకు మరింత తోడుగా నిలుస్తూ 2008 ఖరీఫ్ నుండి పావులా వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూశాం. ఆ తర్వాత మళ్ళీ అదే ఒడిదొడుకులు మళ్ళీ సహకార రంగంలో ఎదురవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే రకంగా ఈ ఆప్కాబ్, ఈ సహకార రంగం బ్యాంకు మళ్ళీ ఇబ్బందులకి తాను చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును మళ్ళీ నిలబెట్టాలి, ఈ బ్యాంకును మళ్ళీ తోడుగా నిలబడాలి అని చెప్పి మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు దిశగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టాం, అటు దిశగా అడుగులు కూడా వేగంగా వేయడం కూడా మొదలుపెట్టాం. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 అక్టోబర్లోనే నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయిన నాప్కాన్స్ను అధ్యయనం చేయమని చెప్పి ఈ ఆప్కాబ్ను ఏ రకంగా మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా మెరుగైన పరిస్థితిలోకి ఏ రకంగా తీసుకొని పోగలుగుతాము, దీని మీద ఒక సమగ్రమైన అధ్యయనం చేయమని చెప్పి అప్పట్లో నాప్కాన్స్ బృందానికి అధ్యయన బాధ్యతలు అప్పగించడం జరిగింది. నాప్కాన్స్ బృందం సూచనలు, సలహాలు, ఆ తర్వాత వాళ్ళు దాదాపుగా 1 సంవత్సరం పాటు టైం తీసుకున్నారు. ప్రతి బ్యాంకు తిరిగినారు, ఉన్న పరిస్థితులన్నీ గమనించినారు. గమనించిన తర్వాత వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు కూడా అందించడం జరిగింది. ఆ సూచనలు, సలహాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రంలో సహకార సంఘాలు రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని తర్వాత కోఆపరేటివ్ గవర్నెన్స్ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్లో డిసిసిబి బోర్డ్స్లో ప్రొఫెషనల్స్ను కూడా ఉండేట్టుగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ సిఫార్సుల మేరకు. దీనివల్ల
పారదర్శకత పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలు పెడతారో అప్పుడు రాజకీయంగా దీనిని వేరే అడుగులు వేసే కార్యక్రమాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది దీనివల్ల. ఇదే రకంగా పారదర్శకత, ఎఫిషియన్సీ పెంచడంలో భాగంగానే డిసిసిబిల సిఇఓల ఎంపిక కూడా రాష్ట్ర స్థాయిలో ఏకంగా ఒక కామన్ ఎంపిక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా చేయడం కూడా మొదలుపెట్టాం. తద్వారా ఈ సిఇఓల, డిసిసిబిల సిఇఓలను కూడా మోర్ ప్రొఫెషనల్గా ఎన్నుకునే, మోర్ ప్రొఫెషనల్గా తీసుకొచ్చే కార్యక్రమం ఈ బ్యాంకులకి చేయడం జరిగింది. వీటి అన్నితో పాటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డిసిసిబి బ్యాంకులకు ఆప్కాబ్కు గత ఏడాది 295 కోట్ల రూపాయల షేర్ క్యాపిటల్ను కూడా ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆప్కాబ్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశాం. ఇదొకటే కాకుండా మొత్తం ఆప్కాబ్ వ్యవస్థను, ఆప్కాబ్ అయితేనేమి, డిసిసిబిలు అయితేనేమి, ఫైనల్గా ప్యాక్స్ దాకా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పారదర్శకంగా తీసుకొని పోయేదానికి, ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేసేదానికోసం, ఎఫిషియన్సీని ఇంకా పెంపొందించేదానికోసం ఈ వ్యవస్థలన్నింటిలోనూ డిజిటైజేషను, కంప్యూటరైజేషన్ తీసుకొని రావడం జరిగింది. టీసీఎస్ను ఇన్వాల్వ్ చేసినాం. టీసీఎస్ను ఇన్వాల్వ్ చేసి ఇప్పటికే కంప్యూటరైజేషను, డిజిటైజేషను చాలా వేగంగా కూడా జరుగుతూ ఇప్పటికే అడుగులు కూడా పడతా ఉన్నాయి. ప్యాక్స్లో రాబోయే రోజుల్లో ప్యాక్స్ అనుసంధానం కూడా ఎప్పుడైతే ఈ డిజిటైజేషన్లో భాగంగా పూర్తిగా ప్రతి ప్యాక్ కూడా అనుసంధానం అయిపోయిన వెంటనే డిజిటైజేషన్ ద్వారా ఎఫిషియన్సీ అన్నది, ట్రాన్స్పరెన్సీ అన్నది గణనీయంగా కూడా మార్పు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చర్యలన్నింటి వల్ల కూడా రాష్ట్రంలో సహకార పరపతి సంఘాల వ్యవస్థ గణనీయంగా కూడా అభివృద్ధి చెందింది. ఏ స్థాయిలో ఇది అభివృద్ధి చెందింది అనంటే 2019 నుంచి ఈ 4 సంవత్సరాల కాలంలోనే సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24% పెరిగాయి. ఆప్కాబ్ లావాదేవీలు కూడా గణనీయంగా కూడా విస్తరించాయి. 2019 మార్చి 31వ తారీఖున అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి 53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31వ నాటికి అక్షరాల 1,05,089 కోట్లకు చేరింది. 4 సంవత్సరాలలో ఏకంగా డబుల్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 2019లో 13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి 2023 నాటికి అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో ఏకంగా 36,700 కోట్లకు పెరిగింది. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగింది. ఇంకా గత ఆర్థిక సంవత్సరంలో ఇది నిజంగా ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా అన్ని డిసిసిబిలు లాభాల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉంది. నిజంగా ఎంత బాగా నడుస్తూ ఉన్నాయి అంటే 36 ఏళ్ల తర్వాత లాభాలు గడించిన కర్నూలు డిసిసిబిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. 28 సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డిసిసిబిని కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంత గొప్పగా అడుగులు వేయించినందుకు సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను.
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ డిజిటైజేషను, ఈ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే పూర్తవుతుందో, ఈ యాప్కాబ్, ఈ డిసిసిబిలు బలోపేతం, ఈ ప్యాక్స్ దాకా కూడా తీసుకొని ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్న మార్పు కన్నా ఇంకా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూసే కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక 25 కోట్ల రూపాయల డబ్బులు కూడా కేటాయింపులు చేశాం. ఆ డబ్బులతో ఈరోజు పనులు కూడా చాలా వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదొకటే కాకుండా ఇంకొక గొప్ప మార్పు కూడా ఈ యాప్కాబ్లో ఏం జరిగింది అని అంటే, ప్యాక్స్ను ఆర్బీకేలకు అనుసంధానం చేయడం. రైతును ప్రతి అడుగులోనూ కూడా గ్రామ స్థాయిలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలను ప్యాక్స్కు అనుసంధానం చేశాం. ఆ తర్వాత ఈ వ్యవస్థను డిసిసిబికి అనుసంధానం చేశాం. ఆ డిసిసిబి నుంచి ఏకంగా యాప్కాబ్కు అనుసంధానం చేసి ఒక గొప్ప ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మిగిలిన బ్యాంకుల సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి ఆర్బీకేలోనూ కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు కూడా ఈరోజు ఆర్బీకేలో అందుబాటులో ఉండే ఒక గొప్ప పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. ఎప్పుడైతే ఇంకా డిజిటైజేషను, బ్యాంకింగ్ కరెస్పాండెన్సు, ఎప్పుడైతే ఈ ఆర్బీకేలతో అనుసంధానము, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు గ్రామ స్థాయిలోనే జరుగుతాయి అని చెప్పేదానికి నిదర్శనంగా కూడా రాబోయే రోజుల్లో నిలబడతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఆర్బీకేల వద్దనే క్రెడిట్తో సహా వ్యవసాయ ఇన్పుట్స్ పొందే వీలు కూడా రాబోయే రోజుల్లో మన కళ్ళ ఎదుటినే కనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అక్కడే ఉన్నారు. ఈ క్రాపింగ్ ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ జరుగుతూ ఉంది. మొత్తం కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇక ఇన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్గా క్రెడిట్ కూడా ఇవ్వడం కూడా ఆర్బీకే స్థాయిలోనే ఇవ్వడం అన్నది కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోయే ఒక గొప్ప మార్పు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులందరికీ కూడా ఈరోజు యాప్కాబ్ అన్నది సేవలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా యాప్కాబ్ అన్నది, డిసిసిబిలు అన్నది ఏ స్థాయిలోకి ఇన్వాల్వ్ అయినాయి, ప్యాక్స్ అన్నది ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయినాయి అంటే ఆర్బీకే స్థాయిలోనే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అంటే ఫార్మ్ మెకనైజేషన్స్ను ఆర్బీకే స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. గవర్నమెంటు రైతు ఒక 10% కడితే, రైతులు గ్రూపుగా ఫామ్ అయ్యి ఒక 10% కడితే, ఒక 40% బ్యాంకు రుణాలు, ఒక 50% గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, ఫామ్ ఎక్విప్మెంట్స్ ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఏకంగా యాప్కాబ్ దగ్గర నుంచి దాదాపుగా 500 కోట్ల రూపాయలు కూడా ఈరోజు క్రెడిట్ కూడా, రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతాను. ఈరోజు గ్రామ స్థాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి కూడా రుణాలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు పొదుపు సంఘాలకు, అంటే గ్రామీణ వ్యవస్థలో రైతు, గ్రామము రెండు బాగుండాలి అని అంటే గ్రామ స్థాయిలో వ్యవసాయంతో పాటు పాడి పంట, వారి ఆర్థిక స్వావలంబన కూడా ముడిపడి ఉన్నాయి. ఆర్థికంగా ఇవన్నీ కూడా గ్రామీణ వ్యవస్థలో అక్కచెల్లెమ్మలు, గ్రామీణ వ్యవస్థలో రైతన్నలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగగలిగితేనే గ్రామీణ వ్యవస్థ అన్నది బతుకుతుంది. అటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే ఒక గొప్ప అడుగు కూడా యాప్కాబ్ ద్వారా జరిగింది. దానివల్ల పాడి పంట, ఆవులు కొనుక్కోవడము, మేకలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఈరోజు మనం ఇస్తా ఉన్న చేయూత కార్యక్రమం కావచ్చు, ఆసరా కార్యక్రమం కావచ్చు, సున్నా వడ్డీ కార్యక్రమం కావచ్చు,
వీటి అన్నింటినీ కూడా ఎప్పుడైతే బ్యాంకులతో కూడా అనుసంధానం చేయగలుగుతామో అప్పుడు ఆ డబ్బులను సరైన పద్ధతిలో వాడుకోగలిగితే ఆ డబ్బులను గేదెలు కొనుక్కోవడమో లేదా మేకలు కొనుక్కోగలిగితే ఆ డబ్బులతో ఆ మార్కెటింగ్ వ్యవస్థ అమూల్ లాంటి కోఆపరేటివ్ సంస్థ ఎప్పుడైతే గ్రామ స్థాయిలోకి రావడం మొదలు పెడుతుందో అప్పుడు ఏ రైతన్నా ఏ అక్క చెల్లెమ్మ కూడా మోసపోకుండా మంచి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఆప్కాబ్ వీటి అన్నింటిలోనూ కూడా ముందడుగు వేస్తూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా విస్తరించి గ్రామ స్థాయిలో రుణాలు ఇప్పించగలిగిన గొప్ప స్థాయిలోకి ఈ బ్యాంక్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో నేను చెప్తా ఉన్నాను, ఆప్కాబు, డిసిసిబిలు, ప్యాక్స్తో అనుసంధానమైన ఆర్బీకేలు, ఈ వ్యవస్థ, ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బహుశా దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకు ఉండని విధంగా మన ఆప్కాబ్ మాత్రం ఉంటుంది అని మాత్రం చెప్తాను. ఎందుకనంటే ఇంత భారీ స్థాయి నెట్వర్క్, ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్యాక్స్ అనుసంధానం, కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్, అక్కడి నుంచి డిసిసిబి నుంచి ఆప్కాబ్, ఈ రకమైన నెట్వర్క్ ఏ బ్యాంకుకు లేదు. వీటి అన్నిటికీ తోడు ఆర్బీకేలోనే బ్యాంకింగ్ కరెస్పాండెంట్. దీనివల్ల రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నీ కూడా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో డిజిటల్ లైబ్రరీస్ కూడా తయారవుతున్నాయి ప్రతి గ్రామంలోనూ. అన్ఇంటరప్టెడ్ బ్యాండ్విడ్త్తో ఫైబర్ గ్రిడ్ గ్రామ స్థాయిలోకి చేరుకుంటా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆప్కాబ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా గొప్పగా ఎదగాలని, దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ, రైతన్నలకు ఇంకా మంచి చేసే అవకాశం, పరిస్థితి ఇంకా దేవుడు ఇవ్వాలని కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాము. అద్భుతం, అనిర్వచనీయం. రైతన్నకి తోడుగా ఉండే మీ ఆపన్న హస్తం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు కొత్త మార్పుని ఆహ్వానిస్తూ కొత్త లోగోతో ఆప్కాబ్ ముందుకు రాబోతోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని దాన్ని లోగోని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లోగో ఇస్ ద గేట్వే టు ద బ్రాండ్ అంటారు. ఆప్కాబ్ వజ్రోత్సవ సందర్భంగా కొత్త లోగోతో కొత్త రూపుదిద్దుకుంటోంది. ఈ లోగోలో కిందున్న 3 గీతలు సహకార సౌభాగ్యానికి చిహ్నాలు. ఆ 3 గీతల్ని సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులు ఆప్కాబ్గా అనుకోవచ్చు, లేదా నబార్డ్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐగా భావించవచ్చు. పైన ఉన్న శిఖరం విజయాగ్ర పతాకానికి సూచన. ఏ అంటే ఎపెక్స్ అంటే ఆప్కాబ్, ఏ అంటే ఆంధ్ర అంటే అగ్రగామి రాష్ట్రం, ఏ అంటే గేట్వే అంటే విజయ ప్రస్థానం. ఆప్కాబ్ సహకార సౌభాగ్యానికి మార్గం. ఇంతేకాకుండా మనందరికీ ఇష్టమైన బాపు గారి బొమ్మల్ని ఆప్కాబ్ తమ బ్రాండ్ కమ్యూనికేషన్గా డిసైడ్ చేసుకున్నారు. దాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బాపు గారు మనందరికీ తెలుసు, ఆంధ్రుల ఆస్తి. బాపు ఆంధ్రుల ఆస్తి. చిత్రకారుడుగా ఆయన గీసిన గీతలు ప్రాణాలు పోసుకుని బొమ్మలైనాయి. బాపురే బాపు అంటూ మనం మెచ్చిన బాపు గారు గీసిన రైతు కుటుంబం చిత్రాల్ని ఆప్కాబ్ గ్రూప్ బ్రాండ్ కమ్యూనికేషన్గా మలుచుకుంది. అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ కాబట్టి అన్నదాతకు అమృత హస్తం అంటూ ఆప్కాబ్ ప్రతి బ్రాంచ్లోనూ ఈ చిత్రాలు స్వాగతం పలుకుతాయి.
బాపు బొమ్మల కొలువు ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ బ్రాండ్ మొత్తంకి దీనికి ఒక ఫిలాసఫీ బిగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక నుంచి బ్రాండ్ గైడ్ లైన్స్ కి, ఐడెంటిటీకి బిగ్ అంటే బ్రాండ్ ఐడెంటిటీ గైడ్ లైన్స్, వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకం ఇంకా ఒక మార్గదర్శకం అవుతుంది. ఏవి ప్లీజ్. ప్రతి సంస్థకి పెద్ద ఆశయాలుంటాయి. పెద్ద బ్రాండ్గా ఎమర్జ్ అవ్వాలన్న లక్ష్యం ఉంటుంది. యాప్కాప్ కూడా బిగ్గా అవతరించింది. బిగ్ అంటే బ్రాండ్ ఐడెంటిటీ గైడ్ లైన్స్. ఈ పుస్తకంలో బ్రాండ్ గురించిన పరిపూర్ణ సమాచారం ఉంటుంది. బ్రాండ్ మార్పులో భాగంగా ఒక కొత్త ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది యాప్కాప్. 2023-24 సంవత్సరం యాప్కాప్ సంకల్ప్గా పునరంకితం అవుతోంది. బిజినెస్ బ్రాండింగ్ బియాండ్. ఈ సంవత్సరం వజ్రోత్సవం. అందుకే యాప్కాప్ కొత్త రూపుతో, కొత్త లోగోతో, కొత్త బ్రాండ్గా భవిష్యత్తులోకి అడుగు పెడుతోంది. యాప్కాప్ ఒక మంచి బ్రాండ్ అయితే అది వెల కట్టలేని ఆస్తి అవుతుంది. 3 ఆప్షన్స్తో యాప్కాప్ బ్రాండ్ ముందుకొస్తోంది. సంకల్ప్ సంవత్సరంలో ఎన్నో బ్రాండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ జరుగుతాయి. మన భవిష్యత్తుని మనమే మలుచుకుందాం. విజయ పదంలో బిగ్ లీప్ వేద్దాం. అడుగు ముందుకేద్దాం. వడివడిగా, కలివిడిగా. ఇప్పుడు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన డీసీసీబీలో ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అవార్డులను అందుకుంటారు. మొదటిగా కృష్ణ డీసీసీబీ బెస్ట్ డీసీసీబీ ఫర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వీరి పిఐసి శ్రీమతి తాటినేని పద్మావతి గారిని, అలాగే సిఇఓ ఏ శ్యామ్ మనోహర్ గారిని వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత బెస్ట్ డీసీసీబీ నార్త్ కోస్టల్ రీజన్ గా శ్రీకాకుళం డీసీసీబీ అందుకుంటోంది అవార్డు. పిఐసి శ్రీ కె రాజేశ్వరరావు గారిని, అలాగే సిఇఓ శ్రీ డి వరప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత బెస్ట్ డీసీసీబీ ఇన్ సౌత్ కోస్టల్ రీజన్ గా నెల్లూరు డీసీసీబీ అవార్డును అందుకుంటోంది పిఐసి కె సత్యనారాయణ రెడ్డి గారిని, నెల్లూరు డీసీసీబీ పిఐసి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారిని, అలాగే శ్రీ సిహెచ్ శంకర్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత బెస్ట్ డీసీసీబీ ఇన్ రాయలసీమ రీజన్ గా అవార్డు అందుకుంటున్నారు కర్నూలు డీసీసీబీ పిఐసి శ్రీమతి ఎస్వి విజయ మనోహరి గారిని, అలాగే సిఇఓ శ్రీ పి రామాంజనేయులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డివిడెండ్స్ అందజేయడం జరుగుతుందండి. డివిడెండ్స్ అందుకోబోతున్న వారి లిస్ట్ నేను ఇప్పుడు చదవబోతున్నాను. అందరూ డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్లని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ కరిమి రాజేశ్వరరావు గారు శ్రీకాకుళం పిఐసి, అలాగే శ్రీ వెంకట చిన్నారి రామరాయుడు గారు పిఐసి విజయనగరం, శ్రీ కోలా గురువులు గారు పిఐసి విశాఖపట్నం, శ్రీ ఆకుల వీర్రాజు గారు పిఐసి కాకినాడ, శ్రీ పివిఎల్ నరసింహరాజు గారు పిఐసి ఏలూరు, మిస్ తాటినేని పద్మావతి పిఐసి కృష్ణ, శ్రీ ఆర్ సీతారామంజనేయులు గారు పిఐసి గుంటూరు, శ్రీ వై మారుతి ప్రసాద్ రెడ్డి గారు పిఐసి ప్రకాశం, శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు పిఐసి నెల్లూరు, శ్రీమతి మల్లెల ఝాన్సీరాణి గారు పిఐసి కడప, శ్రీమతి ఎస్వి విజయ మనోహరి గారు పిఐసి కర్నూలు,
60 సంవత్సరాల ఆప్కాబ్ చరిత్రలో ఫస్ట్ టైం డివిడెండ్ ఇస్తా ఉన్నారు. అది కూడా ఈ 4 సంవత్సరాలలో జరుగుతూ ఉండడం అన్నది నిజంగా దేవుడిచ్చిన వరంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. దయచేసి డిసిసిబి పిఐసీలు అందరూ ఫోటో కోసం ఇటుపక్క స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వైపుకి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పిఐసి ఝాన్సీ గారు అలాగే ఎండి శ్రీనాథ్ రెడ్డి గారు ఒక జ్ఞాపికని బహుకరిస్తారు. మిగతా పిఐసి వాళ్ళందరూ దయచేసి ఫోటో కోసం వేదిక కిందకి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మంత్రివర్యుల్ని, హానరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే కమిషనర్ కోఆపరేషన్ గారిని ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన అందరం కూడా మన కృతజ్ఞత తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. శ్రీ ఎన్ రాజయ్య గారు, సిజిఎం ఆఫ్ యాప్కాబ్, వారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రమే, తర్వాత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ రాజయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి సభ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు తనకున్న అపాయింట్మెంట్స్ వల్ల ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఒక్కసారి గట్టిగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణం వదిలి వెళ్లేదాకా చప్పట్లు కొడుతూనే ఉండండి. వారికి సహకార రంగం పట్ల, యాప్కాబ్ పట్ల ఆయన చూపించిన కృతజ్ఞతని మనం, ఆయన చూపించిన సేవని, నాయకత్వాన్ని మనం ఇంకా ఆశిస్తూ ఉంటాం. ఇక్కడున్న ప్రముఖులందరికీ ఈ శుభాకాంక్షలు. 60 సంవత్సరాల వజ్రోత్సవ సంబంధంగా మీకందరికీ కూడా ఆప్కాబ్ తరపున మీకందరికీ హృదయపూర్వక వందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి చాలా సంతోషంగాను మరి గౌరవంగాను ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకు అద్భుతమైన స్మృతిగా జోడించబడింది. నేను ఆప్కాబ్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు సహకార వ్యవస్థ పట్ల మీ మద్దతు మరి మీ ప్రోత్సాహానికి మేము నిజంగా గౌరవించబడ్డాము. మరి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన సంగతులను మరి ఎన్నో విషయాలను మరి రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి చర్యలను ఎంతో సవివరంగా తెలియచేసిన ముఖ్యమంత్రి వర్యుల గారికి మా ఆప్కాబ్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్యాక్స్ బలంగానే ఉంటే ఆ డిసిసిబిలన్నీ కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. స్వతంత్రంగా పనిచేస్తేనే అభివృద్ధికి ఒక ముఖ్య వేదికగా నిలబడుతుంది ఆప్కాబ్ అని ఒక గొప్పగా విన్నవించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అద్భుతమైన మైలురాయిని స్మరించుకోవడంలో మాతో చేరడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సహకార రంగ పురోగతికి మరి వాటి శ్రేయస్సు కోసం మీరు అందించిన తోడ్పాటుకి, అచంచలమైన నిబంధనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మొత్తం ఆప్కాబ్ సిబ్బంది అంకిత భావం
మరియు నిర్విరామ కృషి లేకుండా ఈ విజయం అసాధ్యం. ఈ డైమండ్ జూబ్లీ వేడుకకు విజయవంతం చేయడంలో ఎనలేని కృషి చేసిన ఆప్కాబ్ చైర్పర్సన్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు సహ ఉద్యోగులకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ అద్భుతమైన ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్న గౌరవనీయులైన మా కస్టమర్ దేవుళ్లకు మరియు వాటాదారులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకం మరియు తిరుగులేని మద్దతు మా విజయం వెనుక గొప్ప శక్తిగా నిలిచాయి. అలాగే మాకెప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థలు వారి నిరంతర మద్దతు, మార్గదర్శకత్వం కోసం ఆర్బీఐ, నాబార్డ్ మరియు సహకార విభాగానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ రూపకల్పనకు మీ విలువైన సహకారాలు కీలక పాత్ర పోషించాయి. చివరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మంత్రివర్యుల గారు, అలాగే టర్న్ అరౌండ్ అయినటువంటి కర్నూలు మరియు కడప DCCBల చైర్మన్, వారి యొక్క సిఇఓలకి మరి వారి యొక్క సిబ్బందికి కూడా ఆప్కాబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ 60 సంవత్సరాల వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అచంచలమైన అంకిత భావం మరియు ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే మా నిబంధన కూడా పునరాంకితమవుతూ మరి మనందరం కూడా ఈ బ్యాంకు యొక్క అభివృద్ధిలో, ప్రగతిలో, పురోగతిలో మీ భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మా ప్రేక్షకులకి, మా కస్టమర్లకి, అలాగే మా DCCBలకి, ప్యాక్స్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఈ వజ్రోత్సవ సందర్భంగా మరియు మీరందరూ ఇక్కడ చేరి మీ మద్దతుని తెలియజేసినందుకు మరొక్కసారి మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇది ఆఫీసులతో కొనసాగిస్తుందని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగే విషయంలో సహకరించవలసిందిగా కోరుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. కార్యక్రమం ఇంకా ఉంది. ఎంతో మంది అతిథులు ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనతో మాట్లాడతారు. సరికొత్త టెక్నాలజీ, సరికొత్త వెబ్సైట్స్, ఎన్నో పాలసీలు ఈ రోజు ఈ వేదిక పైన ఆవిష్కరించబడుతున్నాయి. అయితే ఇచ్చేసిన అతిథులందరినీ వారి వారి కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇందాక మనము ఒక కొత్త లోగో చూసాం. మీరందరూ చూసారా? ఆ లోగోని చూసారా? ఇలా అంటే ఏంటి? థమ్స్ అప్ అంటే అంతా విజయమే అనర్థం. అయితే ఈ లోగోని కూడా మనం చేద్దామా? ఒక్కసారి మీ చూపుడు వేలు చూపించండి. అందరూ మీ చూపుడు వేలు చూపించండి ఒకసారి. మీ కుడివైపు నుంచి ఎడం వైపుకి పైకి వెళ్ళండి అంటే ప్రోగ్రెస్ మాత్రమే. ఆ తర్వాత